హలో గైస్, అందరికి హ్యాపీ వినాయక చవితి. జై జై వినాయక, జై కుడతా వినాయక, జై మలి బుజ్జి గణేశ. ఇప్పుడు నేను చూపించే వినాయకుళ్ళు మొత్తం మేము ఉంటున్న ఏరియాలోనివి, అంటే మేము ఉంటున్న వీధిలో పెట్టినవి. నెమలి పెంచిన వినాయకుడి దగ్గర అయితే నైట్ టైం గేమ్స్ కూడా పెట్టారు. చైర్ గేమ్, అలాగే లెమన్ అండ్ స్పూన్ గేమ్, హౌసీ గేమ్ కూడా. నేను ఒక రోజు హౌసీ గేమ్ ఆడాను, 4 గేమ్స్ ఆడాను, కానీ ఒక ప్రైజ్ కూడా రాలేదు. చాలా మందికి అయితే బాక్సులు పంచారు అనమాట. డిమార్ట్ లో కొనేసి తీసుకొచ్చి బాక్సులు పంచారు. ఈ చిట్టి పొట్టు వినాయకుడు అయితే ఒక్క రోజుకని నైట్ కి నిమజ్జనం చేసేస్తారు. అలాగే మేము ఇక్కడ అంటారు వినాయక చవితి రోజు వీడియో అయితే లేట్ పెడుతున్నాను, కానీ వినాయక చవితి రోజు చాలా రైన్ వచ్చింది. అలాగా నైట్ వరకు అలా పడుతూనే ఉంది. మేము ఇలాగ వీడియో ఉండలేక బయటకు వచ్చి ఈవినింగ్ బయటకు వచ్చి అలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాం, కానీ అలాగా అలా చినుకులు వస్తూనే ఉన్నాయి. మేమైతే చినుకులు లెక్క చేయలేదు. అలా అని పెద్ద వర్షం అయితే పడట్లేదు, కానీ అలా చినుకులు వస్తూనే ఉన్నాయి. మేము లెక్క చేయకుండా ఇంకా అలాగా వినాయకులు మొత్తం అన్ని వినాయకులకి దర్శనం చేసుకోవచ్చు, అలా తిరిగేసి వచ్చేవచ్చు అని చెప్పేసి మేము బయటకు వచ్చేయడం జరిగింది. ఇక్కడ వినాయకుడి దేవుడు కాల్కి దేవి అమ్మవారి రూపంలోని వెలిసినట్లుగా, అంటే బ్యాక్ సైడ్ కాల్కి దేవి వచ్చినట్లుగా డిజైన్ చేయించారు. చాలా బాగుంది వినాయకుడు, చాలా బాగున్నారు చూడటానికి. వినాయకుడి దేవుడిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉంది విగ్రహం అయితే. సేమ్ ఇక్కడ కనిపిస్తున్న బుజ్జి బుజ్జి వినాయకుడు కూడా, బుజ్జి బుజ్జి గణపయ్య కూడా ఒక్క రోజుకే నైట్కి నిమజ్జనం చేసేస్తారు. వన్ డే వినాయకుడు అనమాట, నైట్కి నిమజ్జనం చేసేస్తారు. ఇది కూడా గైస్, నేను చూపించే వినాయకులు మొత్తం ఓన్లీ మా ఏరియాలో ఒక స్ట్రైట్ గా స్ట్రీట్ లైన్ ఉంటది కదా, ఆ స్ట్రీట్ లైన్ మీద పెట్టారు. ఇంకా సందుల్లోనే పెట్టలేదు, అదేం లేదు. ఓన్లీ స్ట్రైట్ గా, అంటే గుడి తర్వాత గుడి ఇక్కడ మనం చూస్తున్న బుజ్జి బుజ్జి 2 వినాయకులు కూడా నిమజ్జనానికి రెడీ అవుతున్నాయి. ఇక్కడ చూస్తున్న ఈ చిట్టి ముద్దు వినాయకుడు కూడా, అబ్బాయి అంత అందంగా ఉన్నాడు కదా వినాయకుడు. ఈ వినాయకుడిని పెట్టింది మా హస్బెండ్ వాళ్ళ బామ్మర్ది, అంటే మావయ్య కొడుకు అన్నమాట. ఆ తమ్ముడు చూస్తున్నారు కదా, వాడు. ఈ వినాయకుడిని ఒక రోజుకి నిమజ్జనం చెయ్యలేదు, అంటే ఉంచారనమాట. మరి అన్న సంతర్పణ కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ చేసి నిమజ్జనం చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ మనం ఈ వినాయకుడిని చూస్తే తన తండ్రి శివయ్య రంగులో వెలిసాడండి, దర్శనమిచ్చాడు వినాయకుడి దేవుడు బ్లూ కలర్ లోని. చాలా బాగుంది కదా. ఈ సంవత్సరం మా వీధిలో పెద్ద వినాయకుళ్ళు పెట్టలేదు, అంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టలేదు. అలాగే ఎక్కువ వినాయకుళ్ళు కూడా పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే తుఫాన్ కదండి. తుఫాన్ ప్రభావం వల్ల మరి పర్మిషన్లు ఇవ్వలేదు గవర్నమెంట్ గట్రా, మరి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ మనం చూస్తున్న ఈ బుజ్జి బుజ్జి గణపయ్య కూడా నైట్ కి నిమజ్జనం చేసేస్తారు, పూజలు అందుకొని ఒక్క రోజుకేనమాట. హాయ్ గణేష్, ఇక్కడ ఒకటి కనిపెట్టాలన్నమాట. చిట్టి పొట్టి బుజ్జి బుజ్జి గణపయ్యలు పెట్టారా అంటే అది 1 డే కనే అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్న వినాయకుడి దగ్గర కూడా మధ్యాహ్నం భోజనాలు పెట్టారన్నమాట, అంటే అన్న సందర్భం పెట్టారంట. అదే నేనైతే వెళ్ళలేదు, నేను మిస్ అయింది. గైస్ అవకయ్యారా ఒకసారిగా వినాయకుడి దేవుళ్ళ దగ్గర నుంచి ఎగ్జిబిషన్ లో ఊడిపడ్డం ఏంటని. అదేం కాదండి, చాలా బోర్ అనిపించింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే కదా అనుకొని అలాగా వినాయకుడు చూస్తే అలా వెళ్ళొచ్చు అనుకొని బీచ్ రూట్ బాట పెట్టేస్తాము. ఇక్కడికి వచ్చేసరికి సత్య వాళ్ళు దర్శనం ఇచ్చారనమాట ఎగ్జిబిషన్ లో. వాళ్ళు కూడా తిరిగి ఇక్కడ వచ్చాం కదా, అలాగ రౌండ్లు వేసి తిరగదామా అని అనుకుంటే అరే చినుకులు అసలు ఆగితే అలా వస్తూనే ఉన్నాయి, చినుకులు పడుతూనే ఉన్నాయి. మేము అంబ్రెల్లా తీసుకురాలేదు, అలాగే మా బుజ్జిగాడికి ఒక క్యాప్ కూడా పట్టుకురాలేదు. అందుకని ఎగ్జిబిషన్ ఒక రౌండ్ వేస్తాం అనమాట, వేరే ఇంకెక్కడికి వెళ్ళలేదు. అభిగాడి సంగతి తెలిసిందే కదా, అందరు ఉద్దేశం వేరే, వాడి ఉద్దేశం వేరే. అంటే వాడిది ఏంటి సెల్ ఫోన్ మైండ్ అనమాట, సెల్ ఫోన్ మీద ఉంటది. సెల్ ఫోన్ మమ్మీ ఎప్పుడు ఇస్తుంది, ఎప్పుడు ఆడుకుంటాం. ఇంకా చూస్తే వుడెన్ కలెక్షన్ ఒక షాప్ కనిపించిందండి, అన్ని వుడ్వే ఉన్నాయి. ఓకే అంత బాగుంది అంటే ఏంటి, మీ అందరూ చక్క పెట్టేసారు షాప్, ఎందుకంటే ఆ షాప్ గల యజమాని లేడు అనమాట. మీ అంత నవ్వుకున్నాము, నాకైతే లోపల చాలా అంటే చాలా నవ్వు వచ్చేసింది.
అది చూసినవన్నీ నిజంగానే కొంటున్నామా అంటే నిజంగానే కొనడానికి వెళ్ళి అవన్నీ చెక్ చేస్తున్నామా అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేసాం, కానీ ఒక్క ఐటమ్ కూడా మేము అక్కడ తీసుకోలేదు. చాలా సేపటికి యజమాని వచ్చాడు అనమాట, అంటే షాప్ గల ఓనర్ వచ్చాడు. అయినా సరే అతను ఏం అనలేదు, అంటే చూడొద్దు వీడియోస్ తీసుకోవద్దు అని ఏమి అనలేదు. ఇక్కడైతే మా వీడియోస్ చాలా ఫన్నీగా సాగాయి. అంటే చెల్లి నేను, తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సితారా స్మైల్ అని, చెల్లి నేను వీడియోస్ కి ఒకవైపు సురేష్ తీస్తున్నాడు, ఒకవైపు సతీష్ అదే రాజు షూట్ చేస్తున్నాడు కదా, పోటీగా ఒక్కొక్క ఐటమ్ పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ఫోజ్ కొట్టేస్తున్నాం. ఏంటి ఇది నేనేనా అనిపిస్తుంది. చెల్లితో చాలా డీప్ డిస్కషన్ చేసేస్తున్నాను కదా ఆ పొట్టి బుజ్జి కారుతోని, ఆ కారు కోసం అనమాట అంత డీప్ గా డిస్కషన్ చేసేస్తున్నాను. చూడండి నా ఫేస్ లో సీరియస్నెస్, మరీ టూ మచ్ గా నేను బిహేవ్ చేస్తున్నాను కదా. చెల్లితో చెప్తున్నాను, పాపం వింటుంది కదా అని. 100 సంవత్సరాల క్రితం ఇలాంటి కార్లు ఉండేవని నేను చెప్తున్నాను. పాపం మా చెల్లి నేనేం చెప్తే అదే వింటది, నమ్ముతుంది. మీరైతే చివరి వరకు చూడండి అబ్బా, చాలా బాగుంటది వీడియో. సగంలోనే ఆపేయడం లేదంటే 2x2లోనే చూడడం అలా చేయకండి, సరేనా? నేనైతే అలాగే నమ్ముతున్నాను. వీడియో చివరి వరకు చూసి లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వుడ్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది కదా. నేను ఇందులో ఒక పంచ్ డైలాగ్ వేసాను చూడండి, అంటే అది పంచ్ అంటారు, డైలాగ్ అంటారు, అంటే ఇంకేదంటారు మీ ఇష్టం, సరేనా? వుడ్దే అది నైస్. అదేంటి పాత సినిమాలో? అవునా? ఇదేదో పాత పెట్టే బంగారం దాచుకుని పెట్టే. ఏమైనా సరే మేమైతే ఆ షాప్ అంతా చక్క పెట్టినంత వరకు ఆ షాప్ నుంచి మేము కదలలేదు. చిన్నోళ్ళని పెద్దోళ్ళని మొత్తం టోటల్ అందరం కూడా, ఆఖరికి అవిగడు కూడా వాడికి ఏది నచ్చిందో ఆ ఐటమ్ తీసుకొచ్చి నా ముందు పెట్టేవాడు. చూద్దాం ఇంకేంటి, ఆ టెడ్డీ బ్యాంకు, చిట్టి బ్యాంకు, టిక్కు బ్యాంకు. చిన్నప్పుడు మా హేమ బేబీ దగ్గర అలాంటిది ఉండేది చెక్కది. ఆ చెక్కది చూడండి, అదే ఉందో లేతగా ఉన్నాయి అవి పళ్ళు, అదే దానికి పళ్ళే కదా అంటారు దువ్వుకున్నవి. సో అవి ఇలాగంటే ఇరిగిపోతాయి. నా చెక్క నా కర్లింగ్ హెయిర్ కి అయితే ఇంకంతే, ఇలా పెట్టగానే మొత్తం ఇరిగిపోద్ది, అంత వీక్ గా ఉంది ఆ దువ్వున అయితే. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. నేను చెప్తున్నాను అనమాట, దువ్వు నా హెయిర్ సెట్ అవుద్ది అన్నట్లు. అంత లాంగ్ ఉందా, నేను ఫస్ట్ టైం చూడడం అంత లాంగ్ దువ్వుని. ఓకే గైస్, మళ్ళీ ఆ బాబు చెప్తున్నాడు మీరు ఏం కావాలో తీసుకోండి అన్నట్లు. మేమైతే చెప్పాం మాకు ఏమి వద్దండేనని. మనం ఎక్కడికి వెళ్ళినా సరే చిన్నపిల్లల బొమ్మలు ఉన్న లైన్లోకి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే ఇదిగో ఇలా బుడంకాయలు అల్లరి చేస్తుంటారనమాట. ఇక్కడ మనం ఎగ్జిబిషన్కి వచ్చేసరికి అయితే అంత కొనలేమన్నమాట. అది కొన్నా సరే వాడికి తెలుసు కదా బోల్డ్ బొమ్మలు ఉన్నాయని. వాడికి ఇంటి దగ్గర బోల్డ్ ఉన్నాయి బొమ్మలు, పెద్ద బ్యాగ్కే ఉన్నాయి వాడికి ఉన్న బొమ్మలు. వచ్చాడు ఆడి చిన్ని కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. రండి ఏ చెల్లి రండి. తంబురా పాప మా చిట్టుబాబు అయితే ఆ బాల్స్ చూసి అడిగాడు, కానీ మేమైతే కొనలేదు. ఎందుకంటే అది ఎందుకు వెళ్ళేలోపు ఆటోలోనే కన్నం పెట్టేస్తాడు నా బీగాడు, ఏదో పుల్లతోనే వేలుతోనే దేంతో, అది జస్ట్ గాలి ఊరలు కదా. అందుకని ఇంకెందుకు, ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి వాడికి బాల్స్ ఉన్నాయి అనమాట, 4 బాల్స్ ఉన్నాయి కదా. అయితే ఇంకా ఎందుకు వేస్ట్ అని ఇంకా మేము కొనలేదు. వాడి పాపం అమ్మ అన్నాడు కానీ అంతే. ఇక్కడ క్రిస్టల్స్ లైన్స్ పూసలు ఉంటాయి కదా, ఒక సింగిల్ లైన్స్ అమ్ముతారే, అవంటే 50 రూపీస్ అంట. వేస్ట్ ఎందుకు, అది జస్ట్ 30 రూపీస్ మార్కెట్ షాప్లోని అదే పౌర్ణ మార్కెట్లోని. మనం అన్ని చూడాలి, బయటకు వెళ్ళామంటే అన్ని చూడాలి, రేట్స్ కూడా వీలైతే కనుక్కోవాలి. దానికి ముందు కొంచెం టైం అవుద్ది, మన టైం పాస్ కూడా అయిపోద్ది. అయితే అందులో ఏం కొనాలనేది మనకి క్లారిటీ ఉండాలి, డిసైడ్ అవ్వాలన్నమాట. ఇలాంటి ఎగ్జిబిషన్లలో కొన్ని ఎంత తక్కువ కాస్ట్గా ఉంటాయో అలాగే కొన్ని రివర్స్ అనమాట, తక్కువ రేట్లో కూడా ఇలాంటి దగ్గర ఎక్కువ కాస్ట్కి అమ్ముతారు. మనం అది తెలుసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. నేనైతే చెల్లికి చెప్తున్నా కొంచెం వీడియో తీయాలి ఇది అని చెప్పేసి. సత్య చెప్తుంది షూట్ చేశాను అక్క, నీకు షూట్ చేశాను అని. సత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నట్లు అంటున్నాను. ఎంత పెద్ద మనసు, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అనలేదు, సితారా స్మైలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నాను. అలాగే దానికి ఆపోజిట్లో ఉన్న హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఆ షాప్కి వెళ్ళాను, అక్కడ కూడా వరస్ట్ రేట్లే చెప్తున్నారు. వేస్ట్ అనిపించింది అనమాట. అంటే అడిగితే కదా తెలుస్తుంది అది తక్కువకుందా ఎక్కువకుందా అన్నది. నేనైతే అడగడంలోని, అంటే ఏదైనా తెలియని విషయం తెలుసుకోవడంలో మొహమాట అయితే పడను.
వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ పోస్టులు చూస్తున్నాం కదా, క్రిస్టల్స్ అవి రూబీస్ క్రిస్టల్స్ అన్ని ఉన్నాయి. కలెక్షన్ అయితే బాగుంది కానీ రేట్స్ కొంచెం ఓవర్ అనిపించింది అనమాట. అంటే బయట కొన్ని దానికంటే అక్కడ ఒక 50 ఉంటే ఇక్కడ ఒక 80 రూపీస్ 70 రూపీస్ అలా చెప్తున్నారు. నాకైతే టూ మచ్ అనిపించింది. నాకు కొంచెం తేడా అయినా సరే కొనాలనిపించింది, డిఫరెంట్ రేట్స్ ఉంటే. సో లెట్స్ గో గైస్. చిట్టిగాడు కొంచెం ఎదిగాడు కదా, అంటే వాడు ఐస్ క్రీమ్ కనిపెట్టాడు అనమాట టీవీలోని బొమ్మల్లో చూసి. అయితే అడుగుతున్నాడు నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్న అర్థంతో వేరే చూపిస్తున్నాడు, మాట్లాడడం రాకపోయినా సరే. పైన చినుకులు పడుతున్నాయి, వాడు ముక్కు చూస్తున్నారు కదా తుడుచుకుంటున్నాడు. వాడికి ఏం జలుబు, ఇంకెలాగండి ఐస్ క్రీమ్ కొంటాము, అందుకని కొనలేదు. వాడు ఏడ్చిన ఏం పర్లేదు అనుకుని ఎలాగోలాగా బాల్తో కొట్టించేసి తీసుకొస్తాం అక్కడి నుంచి. వాళ్ళు అన్నాక చూసిందంతా అడుగుతారు, కానీ మనకు తెలుసుకోవాలన్నమాట వాళ్ళకి ఏం కావాలి ఏం కొనాలనేది మనకి క్లారిటీ ఉంటే సరిపోద్ది. మేమైతే ఫైనల్గా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని అలాగా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అయితే వీడియో మొత్తం చూసారు కదా. సో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకా వీలైతే ఓపుకుంటే కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఓపుకుంటే షేర్ కూడా చేయండి ఎవరో ఒకరికి, మీ ఫ్రెండ్స్ గట్రా. సో థ్యాంక్ యూ అండి ఎంతవరకు వీడియో చూసినందుకు. కొంచెం కాస్త ఓపిక తెచ్చుకొని ఓపికతో మా కోసం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. అలాగే మరిన్ని ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి సునీత సతీష్ ఆఫీషియల్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే, సరేనా. నా ఛానల్లో కొత్తగా ఎవరొకరు కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే, సరేనా. ఉంటాను, బాయ్ బాయ్ అందరికీ. ఇంకొకసారి హ్యాపీ వినాయక చవితి, సరేనా. ఓవర్ అనుకోవద్దు, అంటే నా బిహేవియర్ అంతే, అంటే నేను అలాగే ఉంటాను అనమాట. కానీ కొంతమంది అది ఏదో ఓవర్ చేస్తుంది, అమ్మాయి పొట్టుబడంకాయ ఓవర్ చేస్తుంది, ఇలాంటి ఖరీదే ఓవర్ చేస్తుంది అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారని నేనైతే అనుకుంటాను. కానీ అది నాకు ఓవర్ అయితే కాదు, నేను న్యాచురల్ అనమాట. ఎలా ఉంటాను అలాగే బిహేవ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.